నటుడు సాయి కిరణ్ గారు సింగర్ రామకృష్ణ గారి కొడుగ్గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. నువ్వే కావాలి మూవీలో ఓ పాట పాడి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రేమించు వంటి కొన్ని మూవీస్లో హీరోగా నటించారు. కానీ పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేకపోయారు హీరోగా. ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కూడా యాక్ట్ చేసి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నారనే చెప్పాలి. ఇక బుల్లితెరపైకి గుప్పెడంత మనసు సీరియల్తో ఎంట్రీ ఇచ్చారు. మహేంద్ర భూషణ్ క్యారెక్టర్లో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఫాదర్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా మహేంద్ర క్యారెక్టర్లో జీవించేశాడు. ప్రస్తుతం సీరియల్స్తో చాలా బిజీగా ఉన్నాడు. జీ తెలుగులో పడమటి సంధ్యారాగం సీరియల్లో నటిస్తూ ఉన్నారు. సాయి కిరణ్ గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన 46 వయసులో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రీసెంట్గానే కోయిలమ్మ సీరియల్లో తనతో పాటు కలిసి నటించిన శ్రవంతితో ఎంగేజ్మెంట్ అయినట్లుగా అఫీషియల్గా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది. ఇక సాయి కిరణ్ గారికి ఓ సిస్టర్ ఉన్నారు, పేరు లేఖ. లేఖకి ఈ ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. ఎంతో ఘనంగా ఆమె త్వరలో తల్లి కాబోతోంది. సాయి కిరణ్ గారు చెల్లెలి సీమంత ఫంక్షన్ని చాలా ఘనంగా జరిపించారు. కాబోయే భార్య శ్రవంతి కూడా అటెండ్ అయింది విషెస్ బ్లెస్సింగ్స్ని అందించడం కోసం. అలాగే నటి మహేశ్వరి కూడా తన ఫ్యామిలీతో కలిసి లేక సీమంతం ఫంక్షన్కి అటెండ్ అయి తన కాంగ్రాట్స్ చెప్పిన కొన్ని ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే లైక్ చేసి ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.